ఈ రోజు మనం 10వ తరగతి వాచకంలోని 5వ పాఠ్యాంశమైన జలియన్ వాలాబాగ్ పాఠ్యాంశంలోని భాషాంశాల గురించి చెప్పుకుందాం. గత తరగతిలో ఈ పాఠ్యాంశాన్ని చెప్పుకున్నాం కదా. ఆ వీడియో గాని చూడకపోతే క్రిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. భాషాంశాల్లో మొట్టమొదటిగా పదజాలం గురించి చూద్దాం. ఇందులో ఇచ్చినది కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి. ఇందులో మొట్టమొదటిది వర్షాలు లేక పంటలు పండక కాటకం విలయతాండవం చేస్తుంది. కాటకం అను పదానికి అర్థం కరువు. సొంత వాక్యం చూసుకుంటే తమ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రెండవది అల్లూరి సీతారామరాజు శతజాతి వారిని గడగడలాడించాడు. శతజాతి అర్థం తెల్లజాతి. సొంత వాక్యం చూసుకుంటే భారతీయులను తెల్లజాతి పాలకులు అనేక చిత్రహింసలు పెట్టారు. మూడవది తులువలతో స్నేహం మంచిది కాదు. తులువ అనే పదానికి అర్థం దుష్టుడు లేదా తుంటరి. సొంత వాక్యం చూసుకుంటే దుష్టులతో చేరి తుంటరి పనులు చేయరాదు. నాలుగవది కురుక్షేత్ర సంగ్రామంలో రుధిరం ఏరులై పారింది. రుధిరం అనే పదానికి అర్థం రక్తం. సొంత వాక్యం చూసుకుంటే ఎందరో వీరులు దేశ రక్షణ కోసం రక్తం చిందించారు. తరువాత ఇచ్చినటువంటి దాన్ని చూద్దాం. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది పయోధరం. దీనికి పర్యాయ పదాలు జలదం, అంబుదం, మేఘం. రెండవది ఆర్తి. ఆర్తి అను పదమునకు పర్యాయ పదాలు బాధ, దుఃఖం, పీడ. మూడవది రణం. రణం అను పదమునకు పర్యాయ పదాలు పోరాటం, యుద్ధం, సంగ్రామం. నాలుగవది ఉదకం. ఉదకం అను పదమునకు పర్యాయ పదాలు నీరు, జలం, తోయం. తర్వాత ఇచ్చినటువంటి దాని గురించి చూద్దాం. కింది పదాలకు నానార్థాలు రాయండి. ఇందులో మొట్టమొదటికి ఇచ్చినటువంటిది హరి. హరి అను పదమునకు నానార్థాలు విష్ణువు, ఇంద్రుడు, కోతి. రెండవది గజం. గజం అను పదమునకు నానార్థాలు ఏనుగు, 8 సంఖ్య, 3 అడుగుల కొలత. మూడవది మోక్షం. మోక్షం అను పదమునకు నానార్థాలు కైవల్యం, మృత్యువు, గ్రహణం, ముగింపు. తర్వాత ఇచ్చినటువంటి దాని గురించి చూద్దాం. కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి. ఇందులో మొట్టమొదటికి ఇచ్చినటువంటిది నీహారము. నీహారము అను పదమునకు ఉత్పత్తి అగ్నిచే మిక్కిలి హరింపబడినది. అర్థం మంచు. రెండవది పాతకము. పాతకము అను పదమునికి ఉత్పత్తి పడుటకు హేతువైనది. అర్థం పాపము. మూడవది పానీయము. పానీయము అను పదమునకు ఉత్పత్తి పానము చేయదగినది. అర్థం ఉదకము. తరువాత ఇచ్చినటువంటి దాని గురించి చూద్దాం. కింది ప్రకృతులకు సరైన వికృతులను జతపరచండి. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటి ప్రకృతి పదం కిరీటి. దీనికి వికృతి క్రీడి. రెండవది దోసి అను ప్రకృతికి వికృతి దోసి. మూడవది చండిక. చండిక అను ప్రకృతికి వికృతి చండి. నాలుగవది రాక్షసుడు. రాక్షసుడు అను పదమునకు వికృతి రక్కసుడు. తరువాత ఇచ్చినటువంటి రామన్ని చూద్దాం. కింది జాతీయాలను ఏ సందర్భాలలో వాడతారో వివరించండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది అంగలార్చు. ఈ జాతీయాన్ని దుఃఖించు లేదా మిక్కిలి బాధపడు అనే సందర్భంలో ప్రయోగిస్తారు. రెండవది వెన్నుచూపు. ఈ జాతీయాన్ని పారిపోవు అనే సందర్భంలో ఉపయోగిస్తారు. మూడవది ఉగ్గుపాలుతో పెట్టు. ఈ జాతీయాన్ని చిన్నతనం నుండి అలవాటు చేయు అనే సందర్భంలో ఉపయోగిస్తారు. ఇవి ఈ పాఠ్యాంశంలోని భాషాంశాలు. తరువాత తరగతిలో మనం జలియన్ వాలాబాగ్ పాఠంలోని వ్యాకరణ అంశాల గురించి చెప్పుకుందాం. ధన్యవాదములు.